అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మనం చెప్పే 4 మంచి మాటల వల్ల ఎదుటివారికి ఏం లాభం కలుగుతుందో, మనకి ఏం లాభం కలుగుతుందో చూద్దాం. మరి ఈరోజు మంచి మాటలు. ఒక పిసినారి అడవిలో లోతుగా ఒక గొయ్యి తీసి దానిలో తాను ఎంతో కాలంగా దాచుకున్న సొమ్ముతో కూడబెట్టిన బంగారాన్ని దాచి పైన మట్టి వేసి గొయ్యి పూడ్చి పైన పెద్ద రాయి పెట్టి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇలా చాలా కాలంగా చేస్తున్నాడు. అడవిలో అయితే ఎవరూ రారని చూడరని అతని నమ్మకం. స్వతహాగా కొంచెం పిసినారి. భార్యాబిడ్డలకి తనకి నామమాత్రంగానే ఖర్చు పెట్టేవాడు. ఏనాడు తాను కడుపు నిండా తినలేదు. పెళ్ళాం పిల్లలని తిననీయలేదు. ఏ అవసరానికైనా మితంగానే ఖర్చు పెట్టి సొమ్ము చేసి బంగారం కొని అడవిలో దాచేవాడు. ఒకరోజు భటులు వెంటబడ్డారని అడవిలోకి వచ్చి చెట్టు మీద దాక్కున్నాడు ఒక దొంగ. పిసినారి గొయ్యి తీసి బంగారం చూసుకొని మళ్ళీ దాచేయటం చూశాడు. కొమ్మల్లో దాక్కున్న దొంగని పిసినారి చూడలేదు. అతను అటు వెళ్ళగానే దొంగ బంగారం తీసుకుని పారిపోయాడు. 4 రోజులకి తిరిగి వచ్చిన పిసినారి చూడగా గొయ్యి తీసి ఉన్నది. బంగారం లేదు. గొల్లుమంటూ అయ్యో అంటూ ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. నెత్తి నోరు బాదుకున్నాడు. ఇంతలో ఆయుర్వేదం మందుల్లోకి మూలికల కోసం అడుగా వచ్చిన ఒక వైద్యుడు ఏమైంది, ఎందుకంత బాధపడుతున్నారు అని పరామర్శించాడు. 2 చేతులతో చూపిస్తూ ఇంత పెద్ద పరిమాణంలో ఉండే బంగారం ఇక్కడ దాచుకున్నా, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని చెబుతూ మళ్ళీ ఏడుపుని మొదలుపెట్టాడు. అయ్యో, ఆ బంగారాన్ని నువ్వు నీ వాళ్ళు 24 గంటలు ఉండే ఇంట్లోనే దాచుకొని ఉంటే ఎవ్వరూ తీసుకుపోయేవారు కాదుగా. పైగా నీకు ఏ అవసరమన్నా వస్తే ఆ బంగారాన్ని మార్చి సొమ్ము చేసుకొని అవసరాన్ని తీర్చుకునేవారు. ఏదైనా ఖర్చులకి పనికొచ్చేది అని చెబుతూ ఉండగానే పిసినారి గట్టిగా అరుస్తూ పోట్లాడాడు ఆ వైద్యుడి మీద. ఏమయ్యా, బంగారాన్ని భద్రంగా దాచుకుంటూ అప్పుడప్పుడు కళ్ళ నిండుగా చూసుకుంటూ ఉండేవాణ్ణి. అలాంటి బంగారాన్ని ఎందుకు ఖర్చు పెట్టాలి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఖర్చు పెట్టేందుకు కాదు నేను దాచుకుంది అని చెప్తున్నాడు పిసినారి. అప్పుడు ఆ వైద్యుడు పక్కకు వెళ్ళి ఒక పెద్ద రాయిని ఒకటి తెచ్చి ఆ గొయ్యిలో వేసి, ఇదిగో చూడవయ్యా, ఈ రాయినే బంగారం అనుకొని సంతోషపడవచ్చు. నువ్వు ఎలానో ఏ అవసరాలకు నువ్వు బంగారం ఖర్చు పెట్టను అనుకున్నావు. కేవలం చూసి ముడుచుకునేందుకు రాయి అయినా ఒకటే, బంగారం అయినా ఒకటే. అక్కరకు రాని నీ అవసరాలకు వాడకూడదు అనుకున్న సొమ్ము బంగారం మీద ఆశ ఎందుకు, బాధ ఎందుకు? నిన్ను నీ వారిని ఆదుకొని సొమ్ముకైనా బంగారంకైనా విలువ ఉండదని తెలుసుకో. ఏదైనా ఎక్కడ అవసరమో, ఎందుకు అవసరమో అన్నది ముందు తెలుసుకో. వాడని బంగారము, నీ వారికి ఆనందం ఇవ్వలేని, నీ వారి అవసరాలు తీర్చలేని బంగారం ఈ అడవిలో వృధాగా పడి ఉన్నా, దొంగ ఎత్తుకెళ్ళిపోయినా ఒక్కటే కదా. నీకు నీ వారికి మేలు జరిగేది ఏదీ లేనప్పుడు దాని గురించి నువ్వు చింతించడం వృధా ప్రయాస. అంతకన్నా ఈ సంఘటన వలనన్నా ఒకరు కుట్టేస్తే పోయే బంగారానికన్నా ఎప్పటికీ మనసులో నిండిపోయే ఆనందాన్ని నీ వారికి అందిస్తే ఎంత బాగుంటుందో అది ఆలోచించు, అమలుపరచు. కొంతకాలానికి అసలైన ఆనందం ఎక్కడ ఉంటుందో నీకే అనుభవపూర్వకంగా తెలుస్తుందని చెప్పాడు వైద్యుడు. మరి నిజమే కదా. ఎదుటివారిలో ఆనందాన్ని చూసి మనము ఆనందించవచ్చు. వైద్యో నారాయణో హరి అన్నారు. ఆరోగ్యం బాగు చేసే వైద్యుడు పిసినారి మనసుని బాగు చేయాలని 4 మంచి మాటలు చెప్పాడు. అతను వింటాడో లేదో మరి, మనమైతే విందామా? మరి మనం కూడా 4 మంచి మాటలను అందరికీ అందించి ఆనందపరిచి మనం కూడా ఆనందిద్దాం. జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ.